అలాగా ఎప్పుడు కూడా భయం పెట్టొచ్చు గానీ, అది నువ్వు తీవ్ర నిర్బంధం పెడితే ఇప్పుడు చాలా మనకి రిపోర్ట్‌లు ఏమొస్తున్నాయంటే, చాలా గ్రామాల్లో వైసీపీ క్యాడర్ సైలెంట్ అయిపోయారు. ఈ జగన్ మనకు 5 ఏళ్లుగా ఏమి చేయలేదు. ఇప్పుడేమో మనం బాధలు ఎదుర్కోవాలి. ఎందుకులే అని సైలెంట్ అయిపోతే, సైలెంట్ అయినోళ్ళ మీద కూడా తెలుగుదేశం వాళ్ళు దాడులు చేయడం, అరెస్టులు చేయించడం ఇవన్నీ చేస్తుండేసరికి వాళ్ళు కూడా కసిగా యాక్టివేట్ అవుతున్నారు. జగన్ కూడా ఇది గుర్తించాడు. గుర్తించి జగన్ కూడా వీళ్ళకి అండగా నిలబడుతున్నాడు. ఈరోజు కూడా ఆయన రాప్తాడు దీనికెళ్తున్నాడు. పరామర్శ చేయడానికి అక్కడ చంపేశారు తెలుగుదేశం వాళ్ళు. హ్మ్. సో ఇలాగా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూటమి నాయకులు జగన్ మెథడ్‌నే వీళ్ళు ఇంకొంత ఎక్కువ చేస్తున్నారు తప్ప వీళ్ళు కొత్త రాజకీయాలు ఏమీ చేయట్లేదు. లోకేష్ గాని, చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని డిఫరెంట్ రాజకీయాలు గాని, కొత్త రాజకీయాలు గాని చేయట్లేదు. పాత జగన్ చేసిన దాన్నే ఇంకా ఎక్కువ పెంచి డోస్ పెంచి నువ్వు 10% చేస్తే మేము 50% చేస్తాం అన్నట్టుగా వీళ్ళు చేస్తున్నారు తప్ప దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా వాళ్ళ కసి పెరుగుతుంది. కేడర్‌లో కసి పెరుగుతుంది. కేడర్ పోలరైజ్ అవుతారు జగన్ చుట్టూ. జగన్ కూడా ఇది గుర్తించి ఆహ్, ఆహ్, స్ట్రెంగ్తన్ చేయడానికి జగన్ కూడా ట్రై చేస్తాడు. యాక్చువల్‌గా ఇతను ఇప్పుడు కోసానికి గట్టిగా నిలబడింది. లీగల్ సెల్ నిలబడింది. ఒక్కొక్క కేసులో 10 లాయర్లు, 20 మంది లాయర్లు కోర్టుకి అటెండ్ అయ్యారు. సో, పోసానికి కూడా పార్టీ అండగా నిలబడింది. డబ్బులు ఖర్చు పెట్టకుండా మొత్తం వైసీపీనే ఖర్చు పెట్టారు. వైసీపీ మోరల్ సపోర్ట్ ఇచ్చారు. జైలుకెళ్లారు. అక్కడ మాక్సిమం ఇతనికి సౌకర్యాలు ఉండడానికి ట్రై చేశారు. అట్లాగే జగన్ కూడా వీళ్ళ భార్యకి వాళ్ళకి తనే స్వయంగా ఫోన్ చేసి పరామర్శించాడు. సో, ఇదంతా ఉండడం వల్ల ఏమైందంటే మనకి పార్టీ అండగా ఉంది. జగన్ అండగా ఉంటాడు. సో, ఇంతకంటే మనల్ని ఏం చేయగలరు? మహా అంటే జైలుకి పంపించగలరు. అది చూసేసాము. ఏమవుతుంది అన్న ఒక ఇది వీళ్ళ తెగింపు అనేది ఆహ్, ఈ మొత్తంగా కూడా పోసాని అనే కాకుండా అందరిలో ఇప్పుడు వంశీ ఉన్నాడు. జైలు చూస్తాడు. చూసినాక ఏమవుతుంది? ఇప్పుడు అది ఎవరు నేర్చుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళైనా అధికారంలో ఉన్నప్పుడు అదే చేస్తారు. వీళ్ళైనా అదే ఇక్కడ అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు జైలుకెళ్ళొచ్చాడు. ఏమైంది? ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా నేర్చుకున్నాడా? జైలుకి పంపిస్తే ఏం కాదులే అనేది ఆయనకు తెలియాలి కదా! కానీ ఆయన అధికారం రాకముందు ఉన్న రేవంత్ రెడ్డి వేరు. అధికారంలోకి వచ్చినాక ఆయన ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్కెళ్ళిపోతుంది. అది వాళ్ళకి జస్టిఫికేషన్ ఉండొచ్చు. నేనేదో మంచి చేయాలనుకుంటున్నా వీళ్ళంతా అడ్డుపడుతున్నారు. అడ్డుపడేదాన్ని ఎలా డీల్ చేయాలన్న ఓపిక లేకపోతే జైలుకి పంపిస్తే ఏమవుతుంది? బెయిల్ వస్తాయి. ఈరోజు కాకపోతే రేపు బెయిల్ వస్తుంది. ఎందుకంటే కోర్టులకు కూడా బర్డెన్ పెరిగిపోతుంది. వాళ్ళకు కూడా ఏందిరా ఈ కేసులని హైకోర్టు కూడా ఇప్పుడు పోసాని కృష్ణమురళి కేసులో అనేక సార్లు హైకోర్టు ఏం చెప్పింది? అరే బాబు ఇతని మీద కంప్లైంట్‌లో లేని సెక్షన్లు మీరెందుకు పెట్టారని పోలీసులను అడిగింది. లేని సెక్షన్లు పెడితే మీరెందుకు రిమాండ్ పెడుతున్నారని కింది స్థాయి మేజిస్ట్రేట్‌ని అడిగింది. సో, వీళ్ళు డబ్బుంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోతారు. ఏముంది? ఇవాళ మిథున్ రెడ్డి ఏం చేశాడు? సుప్రీంకోర్టుకెళ్ళి సుప్రీంకోర్టులో ఆయన తనకు అనుకూలంగా ఊరట కలిగే విధంగా ఆర్డర్ తెచ్చుకోగలిగాడు. సో, అందువల్ల అది వాళ్ళకి తెలుసు. చంద్రబాబుకు తెలియని లీగల్ వ్యవహారం లేదు. కానీ వాళ్ళేందంటే తెలిసినా పాత పద్ధతుల్లోనే రాజకీయాలు చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ప్రజల్లో డైవర్షన్‌కే అప్పటికప్పుడు పనికొస్తది గానీ, ఇవాళ ఎవరు అమాయకంగా లేరు. పాత కాలపు మీడియా వేరు, ఇవాళ మీడియా వేరు. పాతకాలం అంటే ఈనాడు జ్యోతి ఏం రాస్తే అది తెలుగుదేశం అఫిషియల్ వాయిస్‌గా ఉండేది. జనం గూడా వేరే వెర్షన్ లేవు కాబట్టి నమ్మేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏ పేపర్‌లో వచ్చినా నమ్మరు. ముందు ఎక్కడొచ్చిందని అడుగుతారు. ఎవరన్నా న్యూస్ వచ్చిందరా అంటే, ఏ పేపర్‌లో వచ్చిందని అడుగుతారు. లేకపోతే ఏ మీడియాలో వచ్చిందని అడుగుతారు. ఆ మీడియా చెప్పగానే ఇది ఎవరిదని కూడా జనాలకి తెలిసిపోయింది. ఇప్పుడు టాప్ 10 ఛానల్స్‌లో ఏ ఛానల్ ఎవరిదని మనకే చెప్తున్నారు జనం ఎక్కడన్నా పోతే. ఓహ్! సో, కాబట్టి అంత క్లియర్‌గా అయిపోయింది కాబట్టి జనం కూడా ఏది నమ్మాలా, ఏది నమ్మకూడదనేది క్లియర్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు కొత్త రాజకీయాలు చేయాలి మారిన పరిస్థితులకు అనుగుణంగా. కానీ చంద్రబాబు ప్రభుత్వం పాత రాజకీయాలనే చేస్తుంది. దీనివల్ల పోసానికి కొత్తగా ఇంక పోయేదేమి లేదు. ఇంకొక 17 కేసులు అనుభవించినోడికి 1700 కేసులైనా ఒకటే. అది కోర్టు పోలీసుల పని గంటలు, కోర్టు పని గంటలు వేస్ట్ చేయడం తప్ప పోసానిని పనిష్మెంట్ అనేది ఇంకేమి ఉండదు.